మనకు మాత్రం అవి చాలా చిన్నవిగానే కనిపిస్తాయి. ఎందుకు అంటే వాటికన్నా భయంకరమైన విషయాలు, వాటికన్నా 200% డేంజర్ విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం, వింటున్నాం. మనం వాటితో జీవిస్తున్నాం. వాటినే ఇక్కడ మనం జ్యోతిష్యం, జాతకం, ముహూర్తం, మంచి చెడు, కీడు, మైలు, అశుభం, అంటరానితనం ఇలా చాలా మూఢనమ్మకాలు దేశంలో కలిసిపోయాయి. వాటినే వాళ్ళు సాతానిజం అంటారు, సాతాను కల్చర్ అంటారు. మనం మాత్రం ఆచారం అంటాం, పద్ధతులు అంటాం, ధర్మం అంటాం. సనాతన ధర్మం అనే పేరుతో అధికారికంగానే చేస్తాం. నాకు తెలిసి అలాంటి సాతాను చర్చీలు, సాతానిజం ఎన్ని వచ్చినా ఇండియాలో జరుగుతున్న ఈ మూఢనమ్మకాలు మించి ఏమీ ఉండవు. వాటికన్నా పవర్ఫుల్, వాటికన్నా డేంజర్ మన మూఢనమ్మకాలు. మనకి మన సమాజానికి అలవాటు అయిపోయి మనం వాటితో జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనకు అవి అంతగా అనిపించకపోవచ్చు. మన భారతదేశంలో మానవ బలులు కోరడం, శిశు బలులు కోరడం, హింసాత్మకమైన భూత వైద్యం, అంతీంద్రియ శక్తుల గురించి చెప్పుకునేటువంటి దోపిడీ, దేవతల వంకతో, దయ్యాల వంకతో అనేకమైన సంఘటనలు ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇవి కొన్ని రాష్ట్రాలను బాగా ప్రభావితం చేస్తూ ఉంటే నిర్దిష్టమైన మూఢనమ్మకాల మీద వ్యతిరేక చట్టాలు కూడా స్వీకరించేలా చేశాయి. చాలా రాష్ట్రాల్లో చట్టాలు కూడా చేయాల్సి వచ్చింది. 2013లోనే మహారాష్ట్ర ఒక చట్టాన్ని కూడా ఆమోదించింది, చట్టం కూడా చేస్తుంది ఎలాంటి మూఢనమ్మకాల గురించి అంటే నేటికి జరుగుతున్నాయి. 2017లో కర్ణాటక రాష్ట్రం కూడా చేసింది. దుష్ట పద్ధతులు, మాయాజాలాన్ని లక్ష్యంగా చేసుకుని కర్ణాటక రాష్ట్రం కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. మంత్ర విద్య ఆరోపణలు ఇప్పటికీ కూడా అత్యంత ప్రాణాంతకమైనవిగా ఉన్నాయి. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలని లక్ష్యంగా చేసుకుని ఇలాంటివి పుడుతున్నాయి.